హాయ్, వెల్కమ్ టు వే టు అప్డేటెడ్ ఇన్ఫో ఛానల్. మనం ఈ వీడియోలో రైస్ కార్డ్ సర్వీసెస్ యూజింగ్ వాట్సాప్ గవర్నెన్స్ అనేది చూద్దామండి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అంటే మనమిత్ర అనే ఒక మొబైల్ నెంబర్ వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ ఇచ్చారండి. ఆ నెంబర్ ద్వారా మనం సర్వీసెస్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ సర్వీసెస్ని పొందడానికి ఇంటి దగ్గర నుంచే వాట్సాప్ ద్వారా సర్వీసెస్ పొందడానికి మనకి నెంబర్ ఇచ్చారండి, వాట్సాప్ నెంబర్. సో ఆ నెంబర్లో మనం ఆ నెంబర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నెంబర్ ఏంటో తెలుసుకుందాం. 9552300009. ఈ నెంబర్ని మీ కాంటాక్ట్లో వాట్సాప్ గవర్నెన్స్ లేదా మనమిత్ర అని సేవ్ చేసుకోండి. తర్వాత వాట్సాప్లోకి వెళ్ళి హాయ్ అని టైప్ చేసి మీరు సెండ్ చేయగానే మీకు ఒక సర్వీస్ రెస్పాన్స్ వస్తుందండి. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను హాయ్ అని టైప్ చేశాను. ఇక్కడ చూస్ సర్వీసెస్, ఈ చూస్ సర్వీసెస్లో మనకి ఇంగ్లీష్లో కావాలంటే ఈఎన్ అండి, తెలుగులో కావాలంటే టీఈ అని టైప్ చేసి తెలుగులో కూడా వస్తుందండి. ఇక్కడ నేను చూస్ సర్వీసెస్లోకి వెళ్ళాను. చూస్ సర్వీసెస్లోకి వెళ్తే నేను చెప్పినట్టే ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుందండి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా. ఇందులో మనం ఈ వీడియోలో సివిల్ సప్లైస్ అంటే రైస్ కార్డ్ గురించి తెలుసుకుందాం. సో సివిల్ సప్లైస్ గురించి సర్వీస్ చూస్ చేసుకోగానే మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయండి, 6 టైప్స్. అందులో దీపం స్టేటస్, రైస్ కార్డ్ డ్రాన్ స్టేటస్, రైస్ ఈక్వేజ్ స్టేటస్, మెంబర్ ఎడిషన్, కరెక్షన్, తర్వాత స్ప్లిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డ్. ఇందులో మనం ఫస్ట్ ఒక సర్వీస్ చూద్దామండి. రైస్ డ్రాన్ స్టేటస్ అనే సర్వీస్ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సర్వీస్ మనం సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ మనకి మీ రైస్ కార్డ్ నెంబరు ఇక్కడ టైప్ చేయాల్సి వస్తుందండి. వన్స్ అక్కడ రైస్ కార్డ్ నెంబర్ ఇవ్వగానే మీకు ఏ మంత్లో ఏ డేట్లో ఎంత క్వాంటిటీ ఆఫ్ రైస్ తీసుకున్నారనేది కూడా అవి డీటెయిల్స్ అక్కడ మీకు మీ రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయగానే వస్తుందండి. నెక్స్ట్ రైస్ డ్రాన్ స్టేటస్, రైస్ ఈకేవైసీ స్టేటస్. సో రైస్ ఈకేవైసీ స్టేటస్ అనేది ఏంటంటే మీ రైస్ కార్డ్లో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈకేవైసీ కంప్లీట్ అయిందా లేదా అనేది ఈ సర్వీస్ ద్వారా మీరు చూడొచ్చు, రైస్ కార్డ్ నెంబర్ టైప్ చేసి ఎంటర్ చేసి. ఓకే, నెక్స్ట్ మెంబర్ ఎడిషన్ అంటే ఎవరినైనా మనం కొత్తగా రైస్ కార్డులో యాడ్ చేయాలంటే ఈ సర్వీస్ ద్వారా మనం వాళ్ళని రైస్ కార్డ్ మెంబర్ ఎడిషన్ అనే సర్వీస్ ద్వారా మనం వాళ్ళని రైస్ కార్డ్లో యాడ్ చేయొచ్చు. అది కూడా త్రూ వాట్సాప్ గవర్నెన్స్ మనం చేయొచ్చండి చాలా ఈజీగా. నెక్స్ట్ సర్వీస్ చూస్తే కరెక్షన్ ఆఫ్ రాంగ్ ఆధార్ సీడింగ్. కరెక్షన్ ఆఫ్ రాంగ్ ఆధార్ సీడింగ్ అంటే కొంతమంది ఆధార్ తప్పుగా రైస్ కార్డులో మ్యాప్ అయి ఉంటుందండి. అలాంటి వాటిని మనం కరెక్షన్ చేసుకోవడానికి ఈ కరెక్షన్ ఆఫ్ రాంగ్ ఆధార్ సీడింగ్ అనేది ఈ సర్వీస్ ఒకటి ఇచ్చారండి. నెక్స్ట్ తర్వాత మీరు సర్వీస్ చూస్తే స్ప్లిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డ్. ఇది చాలామంది యూస్ చేసే సర్వీస్ అండి. స్ప్లిట్టింగ్ అంటే కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు విడిగా మాకు సెపరేట్గా కార్డు కావాలి అని వస్తారు. సో అలాంటి వాటికి ఏంటంటే మనం స్ప్లిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డ్ పెడతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పెళ్ళైన కోడల్ని అత్తయ్య దాంట్లో ఎక్కించిన తర్వాత అప్పుడు మనం స్ప్లిట్టింగ్ అనేది పెడితే వాళ్ళకి సెపరేట్గా రైస్ కార్డ్ వస్తుందండి. అది ఈ అప్లికేషన్ ద్వారా స్ప్లిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డ్ అప్లికేషన్ ద్వారా మనం చేయొచ్చండి. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సివిల్ సప్లై సర్వీసెస్ అనేది మనకి గవర్నమెంట్ వాట్సాప్ ద్వారా చేసుకోవడానికి ఇచ్చిందండి. కాబట్టి అందరూ కూడా ఈ త్రూ వాట్సాప్ గవర్నెన్స్ మనం ఈ సర్వీసెస్ యూజ్ చేసుకోవచ్చు వితౌట్ గోయింగ్ టు ఆఫీస్. సో చాలా ఈజీగా ఇలాంటి సర్వీసెస్ మనం చేసుకోవడానికి ఉపయోగపడుతుందండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.